చూసినారాజు ఓకే సోదరా, ఈ పత్రికా సమావేశంలో తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారు, ఏఐసిసి సెక్రటరీ మన్సూర్ అలీ గారు, అజరుద్దీన్ కుచ్ బాయ్, కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు అజరుద్దీన్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, ఏఐసిసి ప్రతినిధి రోహన్ గుప్తా గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ పత్రికా సమావేశం నరేంద్ర మోడీ గారి నిన్నటి తెలంగాణ పర్యటనలో నిజామాబాద్లో జరిగిన సమావేశంలో విస్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ యొక్క ఫెవికల్ బంధం గురించి భారత ప్రధానమంత్రిగా అధికారిక కార్యక్రమంలో పాల్గొని ఎన్డీఏ కూటమిలో చేరాలనుకున్న వాళ్ళ గురించి, తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా నియమించాలనుకుంటున్న చంద్రశేఖరరావు గారి కుమారుడు కేటీఆర్ గురించి వారు ప్రస్తావించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు బీఆర్ఎస్ అంటే బీజేపీ రిశ్తేదార్ సమితి అని చెప్పి చాలా స్పష్టంగా దేశ ప్రజలకు చెప్పడమే కాకుండా 370 ఆర్టికల్ కానీ, త్రిబుల్ తలాక్ కానీ, జీఎస్టీ బిల్లు కానీ, నోట్ల రద్దు అంశం కానీ, రాష్ట్రపతి ఎన్నికలు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు చట్టసభలలో తెచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టంగా నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడ్డాడు, పార్లమెంట్లో బిల్లులకు మద్దతు ఇచ్చిండు, ఎన్డీఏని బలపరిచిండు అని చెప్పి అన్ని సందర్భాలలో మేము చెప్పడమే కాకుండా మీరందరూ ఆధారాలు చూసిండ్రు. ఇంతకాలం ప్రధానంగా మొన్న 1 తారీఖు రోజు మహబూబ్ నగర్ జిల్లాలో నరేంద్ర మోడీ గారి సభ జరిగిన తర్వాత కూడా మేము చెప్పడం జరిగింది, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే రిపోర్ట్లన్నీ వస్తున్న సందర్భంలో తన చీకటి మిత్రుడు కేసీఆర్ను గెలిపించడానికి మోడీ గారు పదే పదే తెలంగాణ రాష్ట్ర పర్యటనలకు వస్తున్నాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా భారతీయ జనతా పార్టీకి 2018లో ఎట్లయితే 105 సీట్లలో డిపాజిట్లు పోయినాయో ఈసారి కూడా 110 సీట్లలో డిపాజిట్లు జప్తైనా పర్వాలేదు కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి కేసీఆర్ను గెలిపించాలన్న తాపత్రయం నరేంద్ర మోడీ గారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కల్పించిన అంశాలను నరేంద్ర మోడీ గారు అమలు చేయలేదు. అది బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, ఐఐఎం కావచ్చు, ఐఐటి కావచ్చు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు యొక్క జాతీయ హోదా కావచ్చు, దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కానీ,
ఈ పనులను పూర్తి చేయాలని కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఆలోచన కూడా చేయలే. ఆలోచన చేయకపోయినా, నిధులు కేటాయించకపోయినా, అభివృద్ధి పనులు చేపట్టకపోయినా చట్టసభలలో, లోక్సభలో, రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసిండు. కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అని మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ గారు వారి యొక్క మిత్రుడు ఢిల్లీ పర్యటనలో వారితో మాట్లాడిన అంశాలను అధికారికంగా ప్రజలకు వివరించిండు. కేసీఆర్ ఎన్డీలో చేరాలని, కేంద్రంలో అధికారంలో పాలు పంచుకోవాలని, ఆయన కొడుకుని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే నా ముందుకు వచ్చిండు. కానీ మా చర్చలు ఫలవంతం కాలేదు, కొన్ని అభ్యంతరాల వల్ల ఆగిపోయినాయని మోడీ గారు చెప్పారు. మోడీ గారు చెప్పని ఇంకొక అంశం కూడా ఉన్నది. మోడీ గారిని కలిసినప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేయకూడదు అని అడిగిన అంశాన్ని కూడా నిన్న మోడీ గారు చెప్పినుంటే బాగుండేది. ఇదే కాకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా తన సహజ మిత్రుడు కిషన్ రెడ్డిని నియమించమని వారి విజ్ఞప్తి మేరకే కిషన్ రెడ్డి గారిని బీజేపీ అధ్యక్షుడిగా చేసిన విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారు చెప్పినుంటే ఇంకా కొంత స్పష్టత వచ్చి ఉండేది తెలంగాణ ప్రజలకు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని నడిపిస్తున్నది బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ ఆదేశాల మేరకు, చంద్రశేఖరరావు గారి యొక్క వినతి మేరకు ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మారడమే కాకుండా ముఖ్యమంత్రి మార్పు విషయంలో కూడా మోడీ అనుమతిని కేసీఆర్ అడిగినరు. అంటే రెండు అడిగిండు. ఒకటి, కొడుకును ముఖ్యమంత్రిగా నియమించుకోవడం, రెండు, బీజేపీ అధ్యక్షుడిని కిషన్ రెడ్డిని నియమించడం, కవితను అరెస్టు చేయకుండా ఉండడం. అన్ని కోరికలు నేను నెరవేర్చలేదు, కొన్ని కోరికలు నెరవేర్చినా అని చెప్పి నిన్న మోడీ గారు స్పష్టంగా చెప్పినరు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు పదే పదే కేసీఆర్ యొక్క అవినీతి గురించి ప్రస్తావించడు. కాళేశ్వరం ఏటీఎంగా మారింది, మిషన్ భగీరథలో దోపిడీ జరిగింది, సింగరేణిని కొల్లగొట్టినరు, వాళ్ళ కుటుంబం దోసుకుంటుంది అని. ఇంత సమాచారం ప్రధానమంత్రి దగ్గర ఉన్నప్పుడు ఈ దేశ ప్రధానమంత్రిగా అవినీతి పరుల భరతం పడతా, అవినీతి పరులు నా కళ్ళల్లోకి సూటిగా చూడలేరు అని కూడా నరేంద్ర మోడీ చెప్పారు. ఈ 9.5 సంవత్సరాలలో ప్రతిపక్షాలలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి మీద ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కేసులు జరిగినాయి. అది కేజ్రీవాల్ కావచ్చు, భూపేష్ బఘేల్ కావచ్చు, అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కావచ్చు. తనకు సహకరించని వాళ్ళను, తనతో లేని వాళ్ళను అన్ని రాష్ట్రాలలో ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టిండు నరేంద్ర మోడీ. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని నరేంద్ర మోడీ గారే చెప్పినప్పుడు చంద్రశేఖరరావు గారి మీద ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కేసులు ఎందుకు నమోదు కాలేదు, ఎందుకు విచారణకు ఆదేశిస్తలేడు? అందుకే నేను చెప్పిన, చంద్రశేఖరరావు అక్రమంగా సంపాదించిన సంపాదనలో భారతీయ జనతా పార్టీకి ప్రొటెక్షన్ మనీ చెల్లిస్తున్నాడు. ఈరోజు ఈయన అవినీతి మీద చర్యలు తీసుకోకుండా ఉండడానికి బీఆర్ఎస్ అవినీతిలో బీజేపీని భాగస్వామ్యం చేసి వాటాలు, మూటలు చెల్లిస్తున్నాడు కేసీఆర్. అందుకే బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, చంద్రశేఖరరావు కుటుంబం మీద చర్యలు తీసుకోవడం లేదు అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుందో అది నిజము అని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభలో ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను ఎంఐఎంని అడుగుతున్నా. ఎంఐఎం సెక్యులర్ అంటున్నారు, ప్రధానంగా ముస్లిం మైనారిటీ హక్కుల కోసం మాట్లాడుతున్నా అంటున్నాడు. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సాక్షిగా పార్లమెంటులో వచ్చిన ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు పలికింది. ఈరోజు విభేదించిండు మోడీతో కేసీఆర్ చెప్పిండు కాబట్టి నేను నమ్ముతున్నా అని అంటున్నాడు. స్పష్టంగా నరేంద్ర మోడీ నిన్న కేసీఆర్, నరేంద్ర మోడీ మాట్లాడుకున్న మాటలు చెప్పడమే కాకుండా వాళ్ళ మధ్యలో జరిగిన రాజకీయ ఒప్పందాల గురించి కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఎంఐఎం విధానం ఏంది అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ భాగస్వామి అయిన కేసీఆర్కు
ఇంకా మీరు మద్దతు కొనసాగిస్తారా? నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎంఐఎం బీఆర్ఎస్ పొత్తు నుంచి వైదొలుగుతుందా లేదా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ నరేంద్ర మోడీ కేసీఆర్ ఒక్కటైనప్పుడు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో భాగస్వాములు అయినప్పుడు ఎంఐఎం ఏ విధంగా బీఆర్ఎస్తో పొత్తులో కొనసాగుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అందుకే తెలంగాణలో ఉన్న మైనారిటీలను, ప్రజాస్వామికవాదులను, సెక్యులర్ శక్తులను ఆలోచన చేయమని అడుగుతున్నా. ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీలు ఈరోజు ఆలోచన చేయాలి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఒకే తానులోని ముక్కలు. వాళ్ళు నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరు అవిభక్త కవల పిల్లలు. మోడీ కేసీఆర్ బంధం ఫెవికల్ బంధం. వాళ్ళిద్దరంత బలంగా బంధం పెనవేసుకున్నప్పుడు వాళ్ళు గల్లీలో కుస్తీ కొట్లాడినట్టు నటించి ఢిల్లీలో దోస్తీ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఎంఐఎం టీఆర్ఎస్కు మద్దతు పలుకుతుంది? ఇప్పుడు ఎంఐఎం విధానం ఈ తెలంగాణ సమాజానికి స్పష్టతనివ్వాల్సిన బాధ్యత అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ సభ్యుల మీద ఉన్నది. వారు ప్రజలకు జవాబు చెప్పాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ విధానాలు స్పష్టం. మేము ప్రజాస్వామిక వాదులం, మేము సెక్యులర్ వాదులం. సెక్యులర్ శక్తులన్నీ కూడా ఏకమయ్యి బీజేపీ బీఆర్ఎస్ను ఓడించాలి. బీజేపీ బీఆర్ఎస్ను ఓడించే క్రమంలో ఎంఐఎం ఎవరి వైపున నిలబడుతుంది? మోడీ కూటమి వైపు నిలబడుతుందా? తెలంగాణలో కాంగ్రెస్ వైపు నిలబడుతుందా? ఎంఐఎం చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడి మార్పు మీ ఇష్టం, కేసీఆర్ ఇష్టం. మీరు కేసీఆర్ ఎప్పుడొచ్చినా నీళ్లు నిధులు నియామకాలు అనే చర్చ, నీళ్లు అంటే కేసీఆర్కు కవిత గారి కన్నీళ్లు గుర్తొస్తాయి. నిధులు అని అంటే కాళేశ్వరం వాళ్ళు పాల్పడ్డ దోపిడీ గుర్తొస్తుంది. నియామకాలు అంటే కేటీఆర్ యొక్క ముఖ్యమంత్రి పదవి గుర్తొస్తుంది. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రజల ఎజెండా కాదు, కమిషన్ల చంద్రశేఖరరావు కుటుంబం యొక్క ఎజెండా. ఆయన నీళ్లకు కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి, నిధులకు కాళేశ్వరం దోపిడీ గుర్తొస్తుంది, నియామకాలకు తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ను ముఖ్యమంత్రి చెయ్యాలన్న ఆలోచన గుర్తొస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. ఇప్పుడు ఎంఐఎం ఎవరి పక్షాన నిలబడుతుందో ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. అదేవిధంగా ప్రధానమంత్రిగా నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు ఒక ముఖ్యమంత్రి మీద చేసినప్పుడు మీరు చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని ఆపుతున్నది ఎవరు అని చెప్పి నరేంద్ర మోడీ గారిని బీజేపీని ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మీరే ఆరోపణలు చేసిర్రు. ఇతరులు ఎవరో చేసిన ఆరోపణల మీద చర్యలు తీసుకోమని మేము అడుగుతలేం. ప్రధానమంత్రిగా మీరు, హోంమంత్రిగా అమిత్ షా, మీ పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్పష్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసినప్పుడు మీరు అవినీతి పరులను నా కళ్ళల్లోకే చూడలేరని మీరు మాట్లాడినప్పుడు మరి కేసీఆర్ కళ్ళల్లోకి చూడడమే కాకుండా పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చి మీకు సన్మానం చేసిందని మీరే చెప్పారు. ఖరీదైన శాల్వలు కప్పిండ్రు అన్నారు. మరి అవి ఎక్కడి నుంచి తెచ్చిండు కేసీఆర్? ఈ అవినీతి సొమ్మే కదా. కేసీఆర్ కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ములతోని పెద్ద పెద్ద దండలు, ఖరీదైన శాల్వలు నరేంద్ర మోడీ గారు దర్బార్లో వారిని సన్మానం చేస్తుర్రు. కనిపించినవి ఇవే. కనిపించకుండా ఎన్నికలకు పంపిస్తున్న వేల కోట్ల రూపాయల సంగతి ఏంది? అందుకే మీరు చర్యలు తీసుకుంటలేరా? కాబట్టి 48 గంటలల్లా జరుగుతున్న అవినీతి మీద, ప్రధానంగా ధరణి దోపిడీ మీద, సింగరేణి బొగ్గు గనుల మీద, ఔటర్ రింగ్ రోడ్ అమ్మకాల మీద, హైదరాబాదు నగరంలో ఆక్షన్ల రూపంలో ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న వాటి మీద నిర్దిష్టమైన ఫిర్యాదు నేనే చేసిన ప్రధానమంత్రికి, హోంమంత్రికి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు, సిబిఐకి నా ఫిర్యాదుల మీద మీరు తక్షణమే ఎఫ్ఐఆర్ చేయండి, విచారణకు ఆదేశించండి. బంగారు కూలీలో 100 కోట్ల రూపాయల వసూళ్ల మీద ఢిల్లీ హైకోర్టుతో నేను ఆదేశాలు ఇప్పించిన బీఆర్ఎస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి. బ్లాక్మెయిల్ చేసి బెదిరించి
బంగారు కూలీ పేరు మీద మంత్రులు ముఖ్యమంత్రితో సహా అందరు కలిసి వందల కోట్ల రూపాయల వసూళ్లు చేసిందని ఢిల్లీ హైకోర్టులో కేసీఆర్ అవినీతి మీద కేసు వేసి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇన్కమ్ ట్యాక్స్ సిబిడిటీ చైర్మన్. కానీ ఇంతవరకు 6 సంవత్సరాలు అవుతుంది, దాని మీద ఇక్కడున్న కాగితం అక్కడి కదులుతలేదు. ఈ అవినీతి మీద చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీని ఆపింది ఎవరు? ఒకవేళ ఆపకపోతే మళ్ళీ నేను మీకు లేఖ రాస్తా, రేపే మళ్ళీ మోడీ గారికి లేఖ రాస్తా. తక్షణమే బీఆర్ఎస్ వసూళ్ల రూపంలో చేసిన దోపిడీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీళ్ళిద్దరు పొత్తు, వీళ్ళిద్దరి యొక్క ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఎంఐఎం కూడా తన స్టాండును స్పష్టంగా చెప్పాలి. ప్రజల వైపు ఉంటారా, మీ కోట్లేస్తున్న మైనారిటీల వైపు ఉంటారా, లేకుంటే మీ అధిష్టానమైన మోడీ వైపున ఉంటారా? ఇప్పటి వరకు కేసీఆర్ కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ఉంటుందన్నారు. కేసీఆర్ అధిష్టానం మోడీ అని చెప్పి మోడీ చెప్పిండు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనో మోడీ అనుమతి కోరిండు అని అంటే కేసీఆర్ యొక్క అధిష్టానం, కేసీఆర్ యొక్క బాస్ నరేంద్ర మోడీ అని స్పష్టత వచ్చింది. ఈ కుమ్ముక్కు రాజకీయాల పట్ల తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తుందంటే కేవలం ప్రతిపక్షాల ఓట్లు చీల్చి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి బీఆర్ఎస్ను గెలిపించాలి అని చెప్పి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలనేది చెప్తున్నాడు. నాకు మొన్న పార్లమెంట్లో కలిసినప్పుడు బీజేపీ మిత్రులు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది సిట్టింగ్ ఎంపీలు నాతో బాధపడ్డారు. సరే, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలే కేసీఆర్ లాగా. కానీ లోక్సభ ఎన్నికలలో మా పొత్తు ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికలలో మా పొత్తు లేదు. అసెంబ్లీ ఎన్నికలలో అన్ని సీట్లలో పోటీ చేసి కాంగ్రెస్ గెలవగలిగిన ప్రతి దగ్గర ఓట్లు చీల్చి బీఆర్ఎస్ను గెలిపించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో మేము పొత్తు పెట్టుకుంటున్నాము. పొత్తులో నెంబర్ కూడా డిసైడ్ అయింది. 9 సీట్లు బీఆర్ఎస్కు, 7 సీట్లు బీజేపీకి, 1 సీటు ఎంఐఎం. ఈ విధంగా నెంబర్లు కూడా డిసైడ్ అయినాయి. సీట్లు కూడా సిట్టింగు 4తో పాటు మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి అదనంగా బీజేపీ పొత్తులో సీట్లు అడిగింది. దాదాపుగా నిర్ణయం జరిగింది. నా సిట్టింగ్ సీటు తీసి బీజేపీకి ఇచ్చిండ్రని చెప్పి ఒక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నాతో బాధపడ్డాడు. నేను ఈ అంశాలు ప్రైవేట్గా మాట్లాడిన విషయాలు కాబట్టి మీడియా ముందర చెప్తే బాగుండదని నేను ఊరుకున్నా. అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష ఓట్లను, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి బీఆర్ఎస్ను గెలిపించడానికి బీజేపీ సహకరిస్తే పార్లమెంట్ ఎన్నికలలో పొత్తులో భాగంగా 7 సీట్లు బీజేపీకి ఇచ్చి ఆ 7 సీట్లల్లో అన్ని రకాల సహకారం అందించాలని చెప్పి టీఆర్ఎస్, కేసీఆర్, మోడీ గారు మాట్లాడుకున్నారు. ఇది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం చేతిలో ఉంటాయా సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేంద్రం చేతిలో ఉంటాయా? కేంద్రంలో ప్రధానమంత్రి ఆయనే కదా. ఇన్ని వివరాలు ఆయన దగ్గర ఉన్నప్పుడు విచారణ చేయొద్దు అని మేమేమన్నా అడ్డుపడ్డామా? మేము ఎప్పుడన్నా అడిగినామా? మోడీ గారు కాంగ్రెస్ మీద ఏ ఆరోపణలు చేసినా విచారణ చేసే అధికారము, విచక్షణ అధికారం ఆయన దగ్గర ఉంది. ఆయనను విచారణకు ఆదేశమని అంటున్నాం మేము. ఇవాళ తమ బండారం బయటపడ్డదాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మొన్న కేటీఆర్ చేసిండు, నిన్న మోడీ చేసిండు. ఇద్దరు ఒకటే ఆరోపణ చేసిరు కదా కాంగ్రెస్ మీద. ఇద్దరు ఒకే రకంగా మాట్లాడుతుండ్రు కదా కాంగ్రెస్ మీద. ఇద్దరు ఉమ్మడి శత్రువు కాంగ్రెసే కదా. సో వాళ్ళిద్దరూ ఉమ్మడి శత్రువుగా కాంగ్రెస్ను భావిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ మీద దాడి చేయాలని చూస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చంద్రశేఖరరావు నా దగ్గరికి ప్రతిపాదన తీసుకొని వచ్చిండు, కానీ ఆ ప్రతిపాదనల చర్చలు ముందుకు జరగలేదు కొన్ని కారణాల చేత అన్నాడు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, ఇది నిజమా కాదా?
మీరు మోడీ గారితో ప్రతిపాదన చేసినరా లేదా? మీరు ఎన్డీఏలో చేరాలనుకున్నారా లేదా? మీ కూతురు కవితను లిక్కర్ స్కామ్లో నుంచి బయటపడేయమని అడిగినరా లేదా? నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనుకొని ఆయన దగ్గరకు పోయి అనుమతి అడిగిన మాట వాస్తవమా కాదా? ఏమడిగినరు? సో ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి రమ్మన్నా, నువ్వు నన్ను అక్కడికి రమ్మన్నా, మన ఇద్దరం ఒకటే కదా. అదే కదా చెప్తున్నది. వాళ్ళ నాయననేమో ఆయనని అడిగిండు, కేటీఆర్ వాళ్ళ నాయననేమో మోడీని అడిగిండు, మోడీ ఏమో కేటీఆర్ని అడిగిండు. ఎందుకంటే ఈ పార్టీలో చాలామంది కేటీఆర్ని ముఖ్యమంత్రి కావాలని అన్నారు కదా. సో కేసీఆర్ కంటే కూడా కేటీఆర్తో కొంచెం నడుస్తున్నట్టుందని మోడీ అడిగిండేమో. ఈయన చెప్పింది నిజమే, ఆయన చెప్పింది నిజమే. ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాలలో అన్నిట్లల్లో ఎన్డీఏకే సపోర్ట్ చేశారు కదా. మరి ఎన్డీఏకి సపోర్ట్ చేసినాక ఇప్పుడు చేయనంటే ఎవడని నమ్ముతాడా? ఇప్పుడు చేయననే విషయాన్ని ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు వాళ్ళతో కలుస్తాడా కలవడా, పిచ్చుకుక్క గారిసిందా, లేకపోతే పదవి వ్యామోహమా, అవినీతి భయమా? మోడీ అవసరం ఎందుకుంది? వీళ్ళు చేసిన దోపిడీలో వీళ్ళను జైలుకు పంపించకుండా ఉండడానికి మోడీ అవసరం ఉంది. ఇందులో పెద్ద సైన్స్ ఏముంది? మోడీ అనేవాడు వీళ్ళను చేసిన అవినీతికి పాల్పడ్డ దోపిడీకి అరెస్టు చేయకుండా ఉండడానికే మోడీ అనుమతి అవసరము. ముందస్తు చర్యగా కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీ పదవి ఎప్పుడు వదులుకుంటాడు? కేంద్రంలో ఆయనకు ఒక పెద్ద శాఖ మంత్రి వస్తే వదులుకుంటాడు. కేంద్రంలో కేసీఆర్కు పెద్ద మంత్రి పదవి ఎవరు ఇవ్వాలి? నరేంద్ర మోడీ ఇవ్వాలి. ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవాలంటే ఎవరు అనుమతి కావాలి? నరేంద్ర మోడీ అనుమతి కావాలి. అందుకే నరేంద్ర మోడీని పోయి అడిగిండు. కేటీఆర్కు మిడిమిడి జ్ఞానం కాబట్టి ఇది అర్థం కానట్టుంది. ఒకసారి మీరు వెళ్ళి వివరించండి. ఎందుకంటే ఎన్డీఏలో చేరాలంటే నరేంద్ర మోడీ ఒప్పుకోవాలి, కేసీఆర్ కేంద్ర మంత్రి కావాలంటే నరేంద్ర మోడీ ఒప్పుకోవాలి. क्या हम लोग दावत देने का ज़रूरी नहीं है, पूरा तेलंगाना जनता ने। हाँ अभी भी बोल रहा हूँ, अभी भी बोल रहा हूँ। नहीं अभी भी हम लोग यही बात कहने के लिए कोशिश कर रहा है, याद दिलाने के लिए हम कोशिश कर रहा है। जो आदमी नरेंद्र मोदी जी के साथ राज्यसभा लोकसभा में वोट देते गए लगातार, वो आदमी के साथ कैसा एमआईएम पार्टी आने वाले चुनाव में मिलकर चुनाव लड़ेंगे? आज साफ साफ कुल्लम कुल्ला हो गया, पानी का पानी दूध का दूध अलग हो गए। बीजेपी बीआरएस इकट्ठा आगे आने वाले चुनाव लड़ने वाले वही नरेंद्र मोदी जी ने कल दिखाया था। आज मैं यही की सवाल पूछना चाहता हूं हमारे भाई असदुद्दीन ओवैसी से। आप अगर सेक्युलर हो, अगर आप माइनॉरिटी के मुद्दों पे अगर बात करने वाले हैं और मोदी से खतरा है माइनॉरिटीज को, तब आप किसके साथ रहना चाह रहा है? इसीलिए हम सवाल उठा रहे बार बार। इसीलिए हम माइनॉरिटी लोगों को जो हमारे आंखों के सामने हो रहा है पार्लियामेंट में, लोकसभा में, हम बोलने के लिए समझाने के लिए हम लोग कोशिश कर रहे हैं। तो इसीलिए आज के तारीख में ये तीन इकट्ठा होकर कांग्रेस के खिलाफ लड़ने के लिए कोशिश कर रहा है। तो असदुद्दीन ओवैसी एमआईएम का क्या मजबूरी है हमको पता नहीं है, उनका मजबूरी क्या है? तो जनता के मजबूरी से कुछ पार्टी सदर साहब का मजबूरी से कोई लोग सोचते नहीं। हमारे साहब बोलने के बाद मैं बाद में जवाब दूंगा। हमारे पीसीसी के अध्यक्ष रेवंत जी, हमारे साथी सेक्रेटरी मंसूर जी, सभी प्रदेश कांग्रेस कमेटी के वर्किंग प्रेसिडेंट, सभी नेतागण और उपस्थित सभी मेरे पत्रकार भाइयों बहनों साथियों, सबसे पहले पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी जी ने जो आप सभी को यहाँ पे आमंत्रित किया है, एक बात स्पष्ट हो चुकी है कि पूरी तेलंगाना की जनता ये समझ चुकी है जो राहुल
राहुल जी गांधी ने जो सभा में कहा था उसके ऊपर मैं आपका सभी का ध्यान आकर्षित करना चाहता हूं। उन्होंने स्पष्ट रूप से कहा था कि बीजेपी, बीआरएस और एमआईएम ये तीनों के साथ हमारी लड़ाई है। जो इकट्ठा होकर कांग्रेस पार्टी को हराना चाहती है, ये राहुल जी ने जो कुछ ही दिन पहले कहा था, ये आप सभी की तेलंगाना की जनता के सामने स्पष्ट हो चुका है। जो प्रेसिडेंट ने कहा कि तीनों पार्टी का जो कनेक्शन है, जिस तरीके से पार्लियामेंट हो या स्टेट में उस तरीके से आपसी सहयोग हो, उस सहयोग से राजनीति कर रहे कांग्रेस पार्टी को हराने के लिए। अभी ये कोई छुपा हुआ एजेंडा नहीं है। इसमें पार्लियामेंट में क्या क्या हुआ है सबके सामने है। जो उनके लड़के के बारे में जो कविता जी हैं, वहां केजरीवाल डिप्टी सीएम को अरेस्ट किया गया है दिल्ली में। उसके बाद आज संजय जो एमपी है, उनके ऊपर ईडी का वहां पे इंक्वायरी चल रही है, अभी भी चल रही है। तो ये सब उनको दबाने के लिए ईडी का पूर जोर से उपयोग किया जा रहा है पूरे देश में। लेकिन आप बताइए यहां पर कि तेलंगाना के अंदर बीआरएस के खिलाफ, केसीआर के खिलाफ लगातार यहां आकर मोदी जी कहते हैं कि नहीं, उन्होंने बहुत भ्रष्टाचार किया है, वह कालीश्वरम के इसमें इतने % खाए हैं। हाँ भाई, आपके पास ईडी है, आपके पास सीबीआई है, क्यों यहां पे रेड नहीं करते हैं? क्यों तेलंगाना आपने छोड़ दिया है? इस बेसहारा कर दिया है लोगों को। यहां पर आप यहां पे लूट हो रही है, जनता की पैसों की लूट हो रही है, अपने फैमिली के लिए, अपने पार्टी के लिए, अपने खुद के लिए, चुनाव जीतने के लिए यहां के पैसा लुटाया जा रहा है। ये सभी तेलंगाना की जनता देख रही है। और जोर जोर से आप कहते हैं, कल भी जो उनकी सभा हुई उसमें भी उन्होंने स्पष्ट रूप से कहा कि कालीश्वरम में ये हुआ है, सब पैसों की लूट चल रही है। फिर आप ही के हाथ में ईडी है, सीबीआई है, कितने रेड यहां पे डाला? बाकी कोई भी स्टेट हो, राजस्थान हो, मध्य प्रदेश हो, छत्तीसगढ़ हो, लगातार महाराष्ट्र हो, लगातार आप ईडी की रेड वहां पे डालते जा रहे हैं। लेकिन आपने गुजरात में क्यों नहीं डाला आप ही के लोगों के ऊपर? क्यों तेलंगाना को छोड़ दिया? बीआरएस को क्यों छोड़ दिया? केसीआर को क्यों छोड़ दिया? लिकर कैंडल में कविता जी के बारे में आप बार बार ये सब प्रेस वाले आप ही लिखते थे कि आप आज अरेस्ट होने वाली है, कल अरेस्ट होने वाली है। और यहां जो भी केसीआर को चाहिए, जिस तरीके से उनके पार्टी के अंदर भी आज आप सभी देख रहे होंगे कि केसीआर ही बीजेपी चला रहा है। किसको अध्यक्ष बिठाना, किसको अध्यक्ष पद से निकालना। अब गांव-गांव में देखिए क्या जनता चर्चा कर रही है। यह अभी छुपा हुआ नहीं है, ये तीनों पार्टी एक साथ है। जहां पर भी बीजेपी चाहती है कि एमआईएम को कहीं पे लगाना है, कांग्रेस की वोट कटवाना है, वहां पे उनको कटवाने के लिए लगा देती है। अब राजस्थान में एमआईएम जा रही है, यहां 7 सीट के ऊपर तो कभी जीते नहीं। अपने स्टेट पर तो कभी उन्होंने या कुछ एमपी ज्यादा बड़े हो या एमएलए ज्यादा बड़े हुए, ये तो कोई प्रयास हुआ नहीं। लेकिन राजस्थान में जा रहे हैं, मध्य प्रदेश में जा रहे हैं, छत्तीसगढ़ में जा रहे हैं। ये एकजुट होकर इस तरीके से कांग्रेस को हराने की उनके प्लानिंग बीजेपी बना रही है। इसका साफ सबके सामने, साथ में सबके पास ये बातें है। 2024 में ये किसको मदद करने वाले? बीएफ केसीआर सीधा सीधा है कि बीजेपी को मदद करने के लिए इस तरीके से प्रयास है। इसीलिए आज बीसीसी प्रेसिडेंट ने सभी का ये कहना है, ये स्पष्ट हो चुका है। कोई भी गांव में जाके किसी को भी पूछो आज क्या बीआरएस और बीजेपी एक साथ है, तो बोलेंगे हाँ 100% है। कोई उनमें संदेह नहीं रहा है। तो ये तीनों पार्टी मिलाकर कांग्रेस में हरवाना चाहती है। लेकिन जब से हमारे डिक्लेरेशन सामने आए जो राहुल जी ने किए, सोनिया जी ने जो डिक्लेरेशन दिए, तो वो पूरे तरह अभी उनको समझ में नहीं आ रहा कि हम क्या करें। अभी 3 महीनों से कोई महाराष्ट्र में दिखाई नहीं देते बीआरएस। उनको समझ चुका है
कि यहाँ पे हमारी हार होने वाली है, तो पूरी तरह बड़ा बिस्तारा गुंडाल के पूरा वापस तेलंगाना में आ गए हैं। महाराष्ट्र में 3 महीने से कोई मीटिंग नहीं है, कोई वहाँ पे एक्टिविटीज नहीं है, नहीं तो हजारों करोड़ रुपए बैनर्स वहाँ पे, सब ऑफिसेस, बड़े बड़े ऑफिसेस, गाड़ियाँ 600 हर ब्लॉक में गाड़ियाँ। इतना पैसा आया कहाँ से? 10 साल पहले क्या थे केसीआर, और 10 साल के बाद जिस तरीके से उन्होंने इतना सारा ये पैसा बाहर के राज्यों में डालने की कोशिश हो रही, प्रेस में मैं बात नहीं करूंगा, लेकिन आप के सामने है, ये उजागर करना चाहिए जो तेलंगाना की जनता के हित में है। कांग्रेस पार्टी को यहां पे तेलंगाना की जनता लाना चाहती है और केसीआर को बता रही है कि 10 साल अब केसीआर बस हो गए आपके, अभी हम कांग्रेस को जितवाना चाहते हैं, ये मूड में पूरी तरह जनता आ गई है। तो मैं समझता हूं कल के मीटिंग की इससे भी नरेंद्र मोदी ने तो स्पष्ट कर दिया है कि हम अपोजिशन में बैठने वाले हैं कि ताकि बीआरएस को ज्यादा वोटिंग मिले, या उस तरीके से रणनीति बना रहे हो। कोई बात ऐसी नहीं है कि जो अलग अलग इस तरीके से राजनीति तेलंगाना में कर रही है। ये बात सभी ने समझ ली है आज तेलंगाना की जनता ने। आपके माध्यम से भी हम कहना चाहते हैं कि जो सच्चाई है, कि सच्चाई छुपाने के भला अलग अलग तरीके ढूंढ रहे हो। केसीआर अपोजिशन हमारे जो भी है, कि हमारे पार्टी के लीडर के ऊपर भी कुछ इस तरीके से बातें फैलाना कि लीडरों ने कुछ किया है, इस तरीके से प्रेस में लाना कि हमारे पार्टी नेता भ्रष्ट है, ये है, पैसे ले रहे हैं, ये सारा गलत इस तरीके से प्रचार किया जा रहा है। इलेक्शन नजदीक आ रहे हैं, इस तरीके से बातें बुनाने का काम बीआरएस, उनके लोग, उनको साथ करने वाले लोग ये फैलाने की कोशिश कर रहे हैं। ये बातें आप सभी जानते हैं कि चुनाव आ रहा है, लेकिन ऐसी कोई बात नहीं होते हुए उनको पता चल चुका है कि 6 डिक्लेरेशन आने के बाद हम जमीन पे नहीं रहे हैं, लोगों में अब कांग्रेस जा रही है। तो इसलिए उन्होंने अलग अलग तरीका कांग्रेस पार्टी के नेताओं को बदनाम करने के लिए, हमारे अध्यक्ष जी को बदनाम करने के लिए, इस तरीके से अलग अलग तरीके वो अपना रही है। ये भी आप सभी ने ध्यान में रखने की जरूरत है। जो सच्चाई है, तेलंगाना की जनता के हित में है, वो बात आपकी तरफ से लोगों तक पहुंचनी चाहिए, ये हम आपसे उम्मीद करते हैं। थैंक यू। देखिए, ये बात प्रश्न है कि लिकर कैंप में क्या है क्या नहीं है, ये मुझे बताने की जरूरत है ऐसा मैं नहीं समझता हूं। क्यों आप ही के चैनल के माध्यम से, आप ही के प्रिंट मीडिया के कुछ लोगों के माध्यम से ये बात स्पष्ट हो चुकी थी कि जिस वक्त कविता जी की तरफ ईडी चली गई थी, उनको 16 तारीख को अरेस्ट करने वाली है, सब इलेक्ट्रॉनिक मीडिया से आ रहा था। मैं नहीं बोल रहा हूं, मैं तो नया हूं यहां पर, लेकिन मैं देखता था कि प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया लगातार करिए 16 तारीख को तो अरेस्ट होना ही होना है, नेशनल न्यूज से। यहां तक कि उसके बाद 20 तारीख दी गई, 20 तारीख तो अब होगी अरेस्ट, लेकिन आपके डिप्टी सीएम अरेस्ट हुए। लेकिन कविता जी के ऊपर जो बात चल रही थी पूरे देश में, जिस तरीके से मोदी ये बता रहे हैं कि बहुत भ्रष्टाचारी लोग हैं, बहुत गलत कर रहे हैं, काली शर्म में इतना पैसा खाया है, ये पैसों की लूट कर रहे हैं। अरे भाई, आपके हाथ में ईडी है, आपके हाथ में सीबीआई है, ये एक रेड भी नहीं गिरी यहां पे। क्यों? सभी को पता नहीं है इस बात का। इतना सारा पैसा तेलंगाना का लुटाया जा रहा है, ये पैसा जनता का है, तेलंगाना की जनता का है। वो इस तरीके से पैसे की बर्बादी खुद के फैमिली के लिए, अपने पार्टी के लिए कर रहे हैं। वो ये पता नहीं है मोदी जी को, ये पता नहीं है किसी को। ये सभी बातें पूरे देश में उजागर हो चुकी है कि कोई बात अभी छुपी हुई नहीं है इसमें की,
कि भाई ये बात छुपी हुई है, उसमें अभी क्लियरिटी नहीं है, कि कोई बोले नहीं नहीं ऐसा नहीं है, कांग्रेस और बीजेपी एक साथ है, ऐसे भी भाषा बोलने वाले, इसको सच्चाई मानते हैं आप? अगर वो सच्चाई नहीं है तो इस पर से समझ जाए कि इतना झूठा प्रचार कांग्रेस के खिलाफ वो करते जा रहे हैं। हाँ, देखिए देखिए एक बात स्पष्ट है, कभी हमने लिकर कैन के बारे में किसी का अरेस्ट करने के बारे में किसी का समर्थन या उसका आपको ये नहीं किया है। पूरी तरह हमने कहा कि उसकी जांच होनी चाहिए, जो भी है वो। कभी कांग्रेस पार्टी ने रुकावट उसमें नहीं डाली है। अगर गुनहगार है तो होना चाहिए, लेकिन बात यहां की उठती है जब बीआरएस की बात सामने आती है, केसीआर और कविता जी की बात जब सामने आती है, जब यहां पे प्रचार के लिए प्राइम मिनिस्टर आते हैं, नड्डा जी आते हैं, उनके होम मिनिस्टर आते हैं और लगातार ये कहते रहते हैं कि बीआरएस भ्रष्टाचारी है, बीआरएस सभी इसमें लिप्त है, इतना पैसा खाया है। अरे भाई वो गवर्नमेंट में है, सेंट्रल गवर्नमेंट में, इंक्वायरी क्यों नहीं करती? बस इतना हमारा कहना है, किसी की इंक्वायरी करने के रुकाने के लिए नहीं, जो सच है वो सामने आएंगी। लेकिन उनको अरेस्ट करने की बात आई तो आप चुपते क्यों हो? किसका सहारा लेते हो? मोदी जी वहां जाके कहते हैं कि नहीं मुझे केसीआर मिलने को आए थे, लेकिन मैंने कहा कि नहीं हम आपको वहां पे हमारे इसमें लेते हैं यूनिट में। जो भी ये इस तरीके से बात करना, यहां तक ठीक है, वो मिलने को गए, जहां तक मैं समझता हूं मिलने के बाद चर्चा भी हुई, लेकिन चर्चा होने के बाद केसीआर ने ये कहा होगा उनको जो मोदी जी कहते वो नहीं कि नहीं मैं नहीं लूंगा आपको, ऐसा नहीं। एनडीए में वो लेंगे, लेकिन 2024 में पार्लियामेंट के वोट जरूर लेंगे, मेरा ध्यान रखना। क्योंकि पहले भी मैंने ये कहा था कि जब 16 तारीख को उनको अरेस्ट करने की बात कही गई, 20 तारीख को अरेस्ट करने की बात कही, तो आप ही के प्रेस में शायद उस वक्त की क्लिप निकाल के देखिए, मैंने स्पष्ट रूप से कहा था कि बिल्कुल अरेस्ट नहीं करेंगे। 20 तारीख को सब कहते नहीं बस अरेस्ट होने वाले, प्रेस वाले मुझे मिलते थे, मैंने कहा 20 तारीख को भी अरेस्ट नहीं होगी, क्योंकि उनका पूरा मिला हुआ है। ये बात हमने स्पष्ट की। कभी हमने लिकर कैंड में जो भी लिप्त होंगे या गुनहगार होंगे उसके ऊपर कार्रवाई होनी चाहिए, उसकी इंक्वायरी होनी चाहिए, लेकिन तो इंक्वायरी भी नहीं कर रहे, अरेस्ट भी नहीं कर रहे उनको, कविता जी को, बाकी लोगों को अरेस्ट कर रहे पॉलिटिकल। आप जा रहे खिलाफ तो आपके खिलाफ कुछ करो, ये जा रहे तो उनके खिलाफ कुछ करो। इस तरीके से ये राजनीति साफ सबके नजर में आ गई, अभी छुपाने लायक कुछ नहीं है। मोदी जी ने यहाँ के कहना चाहिए कि हम बीआरएस और बीजेपी एक साथ है और पूरे देश में हम एक साथ होकर लड़े। पैसा तो इन्होंने इनके पास जनता का लूटा हुआ है, जैसा कि ये स्टेट में वो स्टेट में वो स्टेट में आप बातें सुनते जाइए। आप वहां के प्रेस वालों को पूछिए कि जो आया हुआ पैसा कहां से आया है, ये कहां का पैसा है, किसका पैसा है? यहाँ की जनता का पैसा है। 10 साल से इस जनता की लूट की जा रही है। अभी जनता समझ चुकी है कि यहां पर कांग्रेस पार्टी ने जो डिक्लेरेशन किया है 6 पॉइंट्स, वो जनता तक पहुंच गए हैं, बड़ी तेजी के साथ पहुंच रहे, घर घर तक पहुंच रहे हैं। अब जनता बीआरएस को कोई यहां पे वोट नहीं करने वाला। ఇప్పుడు ఏవి చేయలేదని మీరే అంటున్నారు, హామీలు ఇస్తున్నారని మీరే అంటున్నారు, జైలు పోతాడని మీరే చెప్తున్నారు. 2 ప్రభుత్వాలు వాళ్ళవే ఉన్నాయి, కేంద్రంలో రాష్ట్రంలో. వాళ్ళని ఎవరు ఆపిండ్రు ఇన్ని రోజులు? అన్నిసార్లు అక్రమంగా అరెస్టులు చేసి జైలుకు తోలుతామని వాళ్ళు అనుకుంటున్నారా? న్యాయస్థానాలన్నింటివి ఎందుకున్నాయి?
వాళ్ళు జైలుకి వెళ్తారని చర్చ జరుగుతుంది కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి మా మీద ఆరోపణలు చేస్తుండు. నేను సూటిగా హరీష్ రావు గారికి ఒక సవాల్ విసిరదలుచుకున్నా. 2018 డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. 2019 జనవరి 1 తారీఖు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు కొడంగల్లో. 2009 నుంచి 2019 వరకు నేనున్నా. 10 సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధి, ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిన అభివృద్ధి మీద నేను చర్చకు సిద్ధమున్నా. కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్లో 50 పడకల ఆసుపత్రి, కోస్గిలో 50 పడకల ఆసుపత్రి, మద్దూరులో 30 పడకల ఆసుపత్రులు, ఇవన్నీ నేను తీసుకొచ్చిన, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను పనులు ప్రారంభించినవి ఈ రోజుకు పూర్తి కాలేదు. నేను 5 జూనియర్ కాలేజీలకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ ఫండ్స్ 25 కోట్లు తీసుకొచ్చిన. బొమరాజ్పేట్, దౌలతాబాద్లో ఇప్పటి వరకు జూనియర్ కాలేజీలు మంజూరు చేయలే, నిధులు ల్యాప్స్ అయినాయి. కోస్గిలో పాలిటెక్నిక్ కాలేజ్ నేను తీసుకొచ్చిన. మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తిలో జవహర్లాల్ నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ పెడితే మళ్ళీ మహబూబ్నగర్ జిల్లాలో నేను ఎమ్మెల్యే అయినాక పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిన. నేను ఎమ్మెల్యే అయినాక బస్ డిపో తీసుకొచ్చిన. ఈరోజు టీఆర్ఎస్ ప్రారంభించిన అన్న చెప్పుకున్న బస్ డిపో ల్యాండ్ 5 ఎకరాల భూమి నేను కొని నేను డొనేట్ చేసిన. అది నా భూమి. 5 ఎకరాల భూమి కోస్గిలో నేను స్వయంగా కొని, మా బ్రదర్ కొని, మా భూమి 5 ఎకరాలు ప్రభుత్వానికి దానం ఇస్తే ఆడ బస్ డిపో వచ్చింది. 220 కేవీఏ 132 కేవీఏ సబ్స్టేషన్లు 5 తీసుకొచ్చిన నేను. 5000 ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చిన నేను. ఒకవేళ కొడంగల్ మీద నిర్దిష్టమైన చర్చ, కొడంగల్ చౌరస్తా అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం. ఆ ఎమ్మెల్యేతో పాటు హరీష్ రావు గారిని కూడా రావాలి. దత్తత తీసుకుంటున్నా అని చెప్పిండు కేటీఆర్. కృష్ణా జలాలు తీసుకొచ్చి కొడంగల్ ప్రజల యొక్క కాళ్ళు గడుగుతాం 2 సంవత్సరాలలో అన్నాడు. చుక్క నీరు రాలి, ఇప్పుడు తాగునీళ్ళకు కూడా కటకటలాడుతున్నారు. దత్తత తీసుకుంటా అన్న కేటీఆర్ను బిల్లా రంగాల్ని ఇద్దరిని కొడంగల్కు రమ్మంటున్నా. బిల్లా రంగాలతో నేను చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా.